సక్సెస్ రేట్ని పెంచుకోవడానికి నేను చేసిన మిస్టేక్ ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నాను అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరము తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఏ ఇంటర్వ్యూర్ కూడా ఒక 50 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి తన టైం అంతా వేస్ట్ చేసుకొనేసేసి ఇంకా 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 బెటర్ పర్సన్ కోసం చూస్తూ ఉండరండి. ఎవరికైనా కానీ ఒక క్యాండిడేట్ మంచిగా దొరికితే త్వరగా హైర్ చేసేసుకొని ప్రాజెక్ట్లోకి చేసుకోవాలనే ఉంటుంది. కానీ మనమే ఇంటర్వ్యూ అంటే ఒక భూతంలాగా ఆలోచించేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని తెలిసిన ఆన్సర్స్ను కూడా సరిగా ఆర్టికులేట్ చేయలేక, మన వర్క్ని ఆర్టికులేట్ చేయలేక మనం ఇంటర్వ్యూని పోగొట్టుకుంటాం. అంతే తప్పితే ఇంటర్వ్యూ అనేది అన్ని వేళలా కూడా టఫ్ ఏమీ ఉండదు. చెప్పాలంటే ఒక 10 ఇంటర్వ్యూస్ తీసుకుంటే 3 అనేది టఫెస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి అన్నమాట. అంటే మనం ఎన్ని చెప్పినా కానీ అవతల మనిషి కన్విన్స్ అవ్వడు. కానీ మిగతా 7 కేసెస్లో మనం చేసిన ఇంటర్వ్యూని మనమే ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే వాట్ ఐ డిడ్, ఏ మిస్టేక్ నేను ప్రీవియస్గా చేశాము అని ఒక్కసారి ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది మనమే మిస్టేక్ చేసామని చెప్పేసి. సో ఒక్కటి మైండ్ సెట్ చేసుకోవాలి. హైరింగ్ పర్సన్ ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూ చేసే అతను ఆల్రెడీ తనకి మైండ్ సెట్ తీసుకోవాలనే వస్తుంది. సో ఐ హ్యావ్ టు గివ్ మై 100% బెస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ అనే ఒక చిన్న మైండ్ సెట్తో ఫస్ట్ ఇంటర్వ్యూకి రావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనము రెజ్యూమ్లో ఆ జాబ్ పోస్టింగ్కి స్క్రీన్ అవ్వాలి కదా అనేసి కొన్ని టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేస్తాము. సో అవన్నీ ఇంటర్వ్యూర్ అడగకముందే మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లోనో లేకపోతే అనవసరంగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనకు దాంట్లో నాలెడ్జ్ లేకపోతే తీసుకురావద్దు. సో అవాయిడ్ అన్నెసరీ థింగ్స్ విచ్ యూ డోంట్ నో, విచ్ యూ కాంట్ టాక్ అబౌట్ ఇఫ్ యూ గెట్ ఏ ఫాలోఅప్ క్వశ్చన్. ఇంటర్వ్యూ ఏదైనా ఫాలోఅప్ క్వశ్చన్ అడిగితే దానికి మీరు చెప్పలేను అనుకుంటే ఆ టాపిక్ని అసలు ప్రస్తావనలోకి తీసుకురావద్దు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఇంటర్వ్యూరు ఇన్ కేస్ ఆ స్కిల్ గురించి ప్రాజెక్ట్లో అవసరం అనుకోండి, దాని గురించి అడిగారు అనుకోండి, ఒక కన్సెప్చువల్ నాలెడ్జ్ లాగా చెప్పి దాన్ని ఆ డిస్కషన్ని ఎక్స్టెండ్ చేయకుండా, డ్రాగ్ చేయకుండా వీలైనంత షార్ట్ అండ్ క్లీన్లో ముగించేయండి. ఓకేనా? సో ఈవెన్ ఇంటర్వ్యూరు ఇన్డెప్త్ అవుతుంటే కొంచెము మీరు చెప్పండి, ఈ పర్టికులర్ దాంట్లో నాకు కన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది, ఐ డెంట్ గెట్ ఏ రియల్ టైమ్ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్ అనేసి దాన్ని సింపుల్గా మీ ఫ్లోలోకి తెచ్చుకోండి. ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ కన్విన్సింగ్ అదర్ పర్సన్ అనమాట. మీకు ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మీరు కరెక్ట్గా ఆర్టికులేట్ చేయగలగాలి. దట్స్ ఇట్. సో ఈ వీడియో మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే